మేడారం సమ్మక్క సారక్క అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది సమ్మక్క జాతర, సారక్క జాతర, గద్దెలు, పండ్లు గిట్ల అవి తిరుగుడు, బెల్లం ముద్దలు ఇవన్నీ కనబడతాయి కదా. కానీ సమ్మక్కకు ఒక ఊరు, సారక్కకు ఒక ఊరు ఉందని చెప్పిన కదా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పుట్టుపూర్వం వచ్చేసి బయకపేట. దీనికి సామెత పరంగా మనం చెప్పుకోదలుచుకుంటే పుట్టు బయకపేట, మదిర మల్యాల, వలస ఐలాపురం, మెట్టు మేడారం అనేది సామెత. అయితే ఈ అమ్మవారికి సంబంధించి ఇంకొక ముచ్చట కూడా ఉన్నది. అమ్మవారు ఇట్లా అడవిలో పుట్టింది అన్నట్టుగానే తెలుసు. అడవిలో పుట్టిన అమ్మవారిని ఎవరింటికి తీసుకొచ్చిండ్రు, ఆమె ఉన్న ఇల్లేంది, ఆ ఇంటికాడికి పోతున్నాం ఇప్పుడు మనం. ఈ ఊరు పేరు బయ్యకపేట. ఈ ఊరు సమ్మక్క పుట్టిన ఊరు. ఈ ఊళ్ళో సమ్మక్కకు సంబంధించిన గద్ద, సారక్కకు సంబంధించిన గద్దె గిట్లా ఉన్నాయి. ఆ గద్దెలను చూద్దాం పండి మనము. ఇది మేడారం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, దగ్గర దగ్గర. సమ్మక్కకు సంబంధించిన గద్దె ఒకటి ఉన్నది. ఇగో ఇదేమో పడిగిద్దె రాజుది. ఇది పడిగిద్దె రాజు గద్దె. అవతలకి ఇంకొక చిన్న గద్దె గిట్లు ఉన్నది. అగో అది సారక్క గద్దె, సారలమ్మ అని ఉంది. మొత్తం 3 గద్దెలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ అమ్మవారికి సంబంధించి ఇంకొక ముచ్చట కూడా ఉన్నది. అక్కడ దిక్కేమో నాగులమ్మ గుడి అని గిట్లున్నది. మంచిగా బుజ్జిగా చిన్న మండపం లెక్క కట్టిండ్రు. ఈడ ఈ అమ్మవారికి సంబంధించి ముచ్చట్లు చెప్పడానికి ఒక అన్న ఉన్నాడు. మీ పేరేందన్నా? నా పేరు చందా రఘుపతిరావు, సమ్మక్క పూజారి, బయకపేట వారసులము, అమ్మవారి వారసులము. అన్న చంద రఘుపతిరావు అంటే మరి సమ్మక్క పూజారులు అంటే ఆడ సిద్ధపోయిన వంశం వాళ్ళు అరుణ్ కుమార్ స్వామి తోటి వాళ్ళ నాయనతోటి ఇట్లా మాట్లాడి ఉంటే జగ్గారావు సారా ఆయన పేరు? జగ్గారావు గారు మా పూజార్ల సంఘం అధ్యక్షులు. ఆయనతోటి ఇట్లా మాట్లాడి ఉంటే అయితే ఇక్కడ మా ఆచారం ఆదివాసీ అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పుట్టుపూర్వం వచ్చేసి బయకపేట. దీనికి సామెత పరంగా మనం చెప్పుకోదలుచుకుంటే పుట్టు బయకపేట, మదిర మల్యాల, వలస ఐలాపురం, మెట్టు మేడారం అనేది సామెత. మెట్టు అంటే అన్న మనం అత్తగారింటికి మెట్టినిల్లు, మెట్టు మేడారం ఇది సామెత. పుట్టు బయకపేట, మదిర మల్యాల, వలస ఐలాపురం, మెట్టు మేడారం అనేది. మదిర మల్యాపురం అంటే మల్యాల కన్నా మనకు ఫారెస్ట్ లో ఉంటుంది. ఇక్కడ మేడారం నుంచి అంటే ఆడేం చేస్తారన్న మదిర మల్యాల అంటే? అంటే ఇప్పుడు ఈ అమ్మవారు పుట్టిన క్రమం నుంచి ఇక్కడ ఉన్న పెరుగుతున్నటువంటి క్రమం జాతర మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మధ్యప్రదేశ్ ఉన్నటువంటి సొంత ప్రదేశానికి వెళ్ళే క్రమం లోపల నడుచుకుంటూ, అప్పుడు ఈ మనకు రవాణా మార్గాలు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్ళే క్రమం లోపల అమ్మవారు ఎక్కడైతే చేద తీయడానికి ఆగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఒక జాతరగా వెలవడం జరిగింది. అది మదిర. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళే క్రమంలో కాళేశ్వరం మీదకి వెళ్ళి మహారాష్ట్ర మీదకి మధ్యప్రదేశ్ వెళ్ళాలి కాబట్టి ఐలాపూర్ మీదకి వెళ్ళి అటు మనకు కాళేశ్వరానికి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ క్రమం లోపల అక్కడ ఐలాపూర్లో కూడా అక్కడ ఒక చేద తీయడం జరిగింది. అక్కడ ఒక జాతర వెలవడం ఐలాపురంలో. అటు చాలా దూరం ఉన్నది, నేను అక్కడికి వెళ్ళలేను అని అనుకున్నటువంటి క్రమం లోపల మళ్ళీ తిరిగి
మళ్ళీ పుట్టింటి వారికి ఆయన బయకపేట గ్రామంలోకి రావడం జరిగింది కాబట్టి ఈ సామెత ఈ విధంగా రావడానికి పుట్టు బయకపేట మొదటి మల్యాల వలస ఐలాపురం మెట్టు మేడారం అనేది సామెత. మళ్ళీ తర్వాత ఈ జాతర క్రమాన్ని ఇక్కడ నుంచి కొన్ని అనివార్య కారణాలు అంటే అప్పుడు ఉన్నటువంటి కరువు కాటకాలు ఇబ్బందులు ఈ రవాణా మార్గాలు వచ్చినటువంటి భక్తులకు స్నానాధికాలు చేయడానికి ఉన్నటువంటి ఈ వాగులో కూడా నీరు ఉండకపోవడంతో ఈ పరిస్థితులను నన్ను ఆలోచించుకొని అప్పటి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము బయకపేట గ్రామం నుంచి మేడారానికి జాతరను షిఫ్ట్ చేయడం జరిగినది. ఇక్కడనే జరిగింది 1900 దగ్గర సుమారుగా 1934, 36, 38, 40 వరకు ఈ బయకపేట గ్రామంలోనే జరిగింది. తర్వాత ఈ పరిస్థితుల వల్ల 1942వ సంవత్సరం లోపల మేడారం గ్రామానికి ఈ జాతరను అక్కడికి షిఫ్ట్ చేసి ఇప్పుడున్నటువంటి మా ఆచార వ్యవహారాల ప్రకారం మా 5వ గోత్రం వారికి వడ్డెలుగా 3వ గోత్రం వారు వ్యవహరిస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఎవరైతే సిద్ధమైన వంశస్థులు అక్కడ ఉన్నారు మేడారంలో ఉన్నటువంటి సిద్ధమైన వంశస్థుల దగ్గర ఈ జాతర నడుపుదామని అందరం ఒప్పందం చేసుకొని 1942 నుంచి ఈ జాతరను అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ 3వ వంశము 5వ వంశము 7వ వంశము అసలు ఎందుకు ఈ వంశాలు ఏం వంశాలు ఇవి వీళ్ళే ఎందుకు అమ్మవారికి పూజ చేస్తారు ఈ ఒక్కసారి ఈ వంశాల ముచ్చట చెప్పండి. అయితే ఇక్కడ మా ఆదివాసీ కట్టుబాట్ల ప్రకారం ఆచార వ్యవహారాల ప్రకారము మాకు మొత్తము 7 గోత్రాలు ఉంటవి. ఆ 7 గోత్రాలు ఇప్పుడు ఎట్లయితే మనము ఊళ్ళల్లోకి వెళ్ళి మామూలుగా జనరల్ దేవస్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడ అయ్యవారి మీద ఏ గోత్రం అనేసరికి మనము భరద్వాజ గోత్రం అని ఎట్లయితే చెప్పుకుంటామో అట్లా మొత్తం 7 గోత్రాలు ఋషుల పేర్ల మీద గోత్రాలు ఉంటాయి. అవే గోత్రాలు ఆ ఋషుల పేరు మీదనే మాకు కూడా అవే గోత్రాలు కానీ కాకపోతే మేము ఇక్కడ ఏంటంటే నంబర్ల ప్రకారం పిలుచుకోవడం జరుగుతుంది. 1వ గోత్రము 2వ గోత్రం 3వ గోత్రం 4వ గోత్రం 5వ గోత్రం 6వ గోత్రం అని 7వ గోత్రం మొత్తం 7 గోత్రాలు. మాది సమ్మక్క వారసులమైనటువంటి మేము 5వ గోత్రముకు చెందిన వాళ్ళము. ఇప్పుడు ఏదైతే మేడారంలో సిద్ధమైన వంశస్థులు ఉన్న వాళ్ళు 3వ గోత్రం వారు వాళ్ళు 3వ గోత్రం వాళ్ళు 3వ గోత్రం వారు అంటే ఈ 3వ గోత్రానికి మిగతా గోత్రాలన్నీ వరుస అవుతాయి. ఈ వరుసలు కూడా ఈ గోత్రాల ప్రకారమే మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని దాంట్లో కంచం పొత్తు ఉంటుంది కానీ ఇయ్యం పొత్తు ఉండదు. అట్లా ఏమన్నా ఉంటాయా? ఉన్నాయండి. మా ఆచారాల ప్రకారము మీ 5వ గోత్రం వారికి 3వ గోత్రం వారికి కొన్నిటి వరకు కంచం పొత్తు ఉంటుంది. తర్వాత ఇయ్యం పొత్తు ఉండదు. ఈ 3వ గోత్రం వారికి అన్నదమ్ముల కింద ఉంటారు. 4వ గోత్రము 6వ గోత్రము 7వ గోత్రము వీళ్ళకు ఈ 5వ గోత్రం వారితో వియ్యం ఉంటుంది, కంచం పొత్తు ఉంటుంది, వివాహ పొత్తు ఉంటుంది. కాబట్టి మా 5వ గోత్రానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలను వారికి ఇచ్చి వివాహాలు చేస్తూ అది మా సాంప్రదాయం. వాళ్ళ అత్తగారి కిందకి వస్తారు. అంటే ఇప్పుడు ఇందులో 3వ గోత్రం అని వచ్చేసరికి 4 ఉన్నారు. అంటే ఇప్పుడు 4వ గోత్రం అన్నటువంటి పైడితరాజు ఆ పైడితరాజుకి అత్తగారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు అంటే అత్తగారు కాదు కానీ మా ఆచారం ప్రకారం 3వ గోత్రం వడ్డతనం చేయాల్సి ఉంటుంది. అంటే పూజాధికారులు నిర్వహించాల్సిన పద్ధతి ఉంది కాబట్టి వారి నివాసం అక్కడ కాబట్టి అక్కడ స్థలం అనుకూలంగా ఉన్నది కాబట్టి వారి దగ్గర ఒప్పందం చేసుకుని అక్కడ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ అత్తగారు గారు పైడితరాజుకు సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళు అత్తగారు వంశం వీళ్ళది. వాళ్ళు వడ్డే గోత్రము పూజాధికారులు నిర్వహించే వాళ్ళు కాబట్టి ఇక్కడ పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేస్తున్నాం కాబట్టి వాళ్ళు స్థానికంగా ఉండడం వల్ల వాళ్ళు అక్కడ పూజారులుగా మేము పూజారులమే. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే మా ఆచార సంప్రదాయాల ప్రకారం ఈ జనరల్ దేవస్థానాలు ఏదైతే పూజారులు పిలుస్తారు మా దగ్గర పూజారులు అనే పదం వాడం. తలపతి వడ్డే బోయిడు ధూప వడ్డే జలక వడ్డే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి ఆ పేర్లు ఉంటాయి. తలపతి అంటే ఆ దేవతకు సంబంధించిన హక్కుదారుడు ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా నడిపించేవాడు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూసేవాడు. ఏర్పాట్లు చూసేటోడు తలపతి రాజు లెక్క. వడ్డే అంటే పూజాధికార వస్తువులను ఉపయోగించుకుంటూ అక్కడ అమ్మవార్లకు పూజలు చేసేవాళ్ళు వడ్డే. ఈ ధూప వడ్డే అంటే మనం ధూపం వేయడం, జలక వడ్డే అంటే మన అమ్మవారు తీసుకొచ్చే క్రమంలో అవి చేసేవారు. అట్లా ఒక్కొక్కరికి వాళ్ళు చేసే పనిని బట్టి ఈ పదాలు ఉంటాయి తప్ప కదా పూజారులు అనే పదం ఉండదు. కాకపోతే ఈ పూజారులు అనే పదం ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైతే ఈ జాతరను బయకపేట నుంచి మేడారానికి తరలించిన తర్వాత ఈ స్వాతంత్రానికి ముందు జరిగింది ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆదాయం పెరుగుతున్న క్రమం లోపల ములుగు తహసీల్దార్ గారు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టరు హైకోర్టులో కేసు మా మీద వేయడంతో ఈ కేసు 18 సంవత్సరాలు జరగడం జరిగింది. అప్పుడు కోర్టు వారు ఏం చేశారు, మాకు ఈ తలపతి వడ్డే ఈ ధూప వడ్డే జలక వడ్డే ఈ పదాలు మాకు తెలియదు కాబట్టి మొత్తానికి మీరు దేవుని కొలుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పూజారులని మేము పిలుస్తాము అని అప్పుడు వాడిన అప్పటి నుంచి పూజారులు అనే పదం వస్తుంది. అమ్మవారు ఇట్లా అడవిలో పుట్టింది అన్నట్టుగానే తెలుసు.
అడవిలో పుట్టిన అమ్మవారిని ఎవరింటికి తీసుకొచ్చిండ్రు, ఆమె పెరిగిన జాగేంది, ఆమె ఉన్న ఇల్లు ఏంది కదంటే ఏమన్నా ఉంటే నాకు చూపిస్తావా అన్న? సరేనండి, చూపిస్తాం, మీకు కూడా చూపిస్తాం. అమ్మవారు వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యంలో చూసినటువంటి అయితే జనకుడికి సీత కనుక నాగేడి సాలలో ఏ విధంగానైతే దొరికిందో, మరి మా పూర్వీకులైనటువంటి ఈ చందా వంశస్థులకు అనగా చందా భోగయ్య వారి సంతానం లేకపోవడంతో అప్పుడున్నటువంటి ఈ కరువు కటకడగల పరిస్థితుల్లో అడవిలో దొరికేటువంటి కందమూలాల కోసం వెతుకుతున్నటువంటి క్రమం లోపల, అంటే ఎల్లేరుగడ్డలు అనేది అంటారు వాటిని తవ్వే క్రమం లోపల మరి ఆ ఎల్లేరుగడ్డ పాదులో చెట్టు మొదలు పాదులో తవ్వుతుండగా పెట్టె రూపం దొరకడం. ఆ పెట్టె లోపల పాప కనిపించడంతో సంతానం లేని వాళ్ళు తీసుకొచ్చి అలారముద్దుగా పెంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకు మరి తర్వాత సంతానం కూడా కలిగింది. అమ్మవారు వచ్చిన సమయం ఆమె వచ్చిన వేళ విశేషము, దానివల్ల వీళ్ళకు పిల్లలు కూడా సంతానం కూడా కలగడం జరిగింది. గొడ్డు గోద ధనము ధాన్యం అన్నీ కలిసి రావడంతో పంటలు కూడా ఇక్కడ సుభిక్షంగా పండడంతో జాతరను నిర్వహించుకోవడం జరిగింది. ఆమె మా ఇంట్లో మా ఆడబిడ్డగా యుక్త వయసు వచ్చే వరకు ఇక్కడ పెరగడం జరిగింది. అంటే అమ్మవారు ఈడనే దొరికింది, ఈ ఊళ్ళోనే దొరికింది, ఈ వంశపోళ్ళకు దొరికింది, ఈ అన్నోళ్ళ వంశపోళ్ళు చందా వంశస్థులకు దొరికింది. దొరికిన అమ్మవారు ఎక్కడ పెరిగింది, ఆ ఇల్లు ఎక్కడుండే ఒక్కసారి పోదామన్న తీసుకుపోతారు. అమ్మవారు ఏడ పెరిగిందో ఏ ఇంట్లో పెరిగిందో ఆ ఇంటికాడికి పోతున్నాం ఇప్పుడు. అదిరాయ బండన రాజులే ఉత్తరాఖండం చూడులే అయ్యాలే, అది తూర్పు దేశన చూడులే అమ్మాలే. తూర్పు దేశం చూడులే అది పులితాల పట్నాన అయ్యాలే, అది వాయలు వండ పట్నాన రాజులే. ఇంటి సోడీలే రాయ బండడు ఉయ్కోడు అయ్యాలే, మా సక్కని రాజులే అమ్మాలే. అది రాస ఇంటి ఓడిలే రాయ బండడు ఉయ్కోడు అయ్యాలే, ఏ తీరుగున్నాడు రాజులా. మేడారంలో అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారి పుట్టినిల్లు బయ్యక్కపేటకు వచ్చిన బయ్యక్కపేటల అమ్మవారు ఏ ఇంట్లో పుట్టిందో ఏ ఇంట్లో పెరిగిందో, అంటే పుట్టినిల్లు అంటే అమ్మవారు ఏ ఇంటోళ్ళకైతే దొరికిందో చందా వంశీయులు వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వచ్చిన ఇగో ఇదే అమ్మవారు పెరిగిన ఇల్లు, చందావారి ఇల్లు. లోపటనేమో అమ్మవారు ఉన్న జాగా అవన్నీ ఉంటాయట. మొత్తానికైతే సమ్మక్క పెరిగిన ఇంటికాడికి వచ్చినాం మనం. ఇది చందా వంశీయులకు సంబంధించిన ఇల్లు బయ్యక్కపేట. ఇటుదికి ముద్దుగా జామ చెట్టు ఉన్నది, మందార పూలు, అగో నూరువరాల పూలు చెట్లు అన్నీ పెట్టుకున్నారు నిమ్మలంగా. ఇగో కొనకొంబరాలు చిన్న చెట్లు పెట్టుకోలేరమ్మా ఇంట్లో వీళ్ళు. అమ్మవారి వంశస్థులు కదా మరి, మంచిగా ఇల్లంతా నీట్గా పెట్టుకున్నారు, అలికి పూసి మంచిగా. ఇగో కనకాంబరాలు చెట్టు, చిక్కుడు తీగ, ఇది చిక్కుడు పాద అంటారు కదా, చిక్కుడుగాయలు ఇట్లా అయినాయి. ఇంట్లో అన్ని చెట్లే. అమ్మవారికి వనం అంటే ఇష్టం అంటారు కదా, అందుకే కావచ్చు ఇంటి నిండా చెట్లే ఉన్నాయి. ఇక మొత్తం గుళ్ళెళ్ళకి పోయేటప్పుడు కానీ బయటకి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడుక్కోనికి బయట కాళ్ళకు నీళ్ళు పెడతారు కదా, ఇక్కడ కాళ్ళకు నీళ్ళు పెట్టినారు. మనము అమ్మవారు ఉన్న జాగకు పోతున్నాం కాబట్టి కాళ్ళు కడుక్కొని పోదామండి. ఇంట్లో ముద్దుగా పొయ్యి, పక్కకు బచ్చల తీగ, నీళ్ళకు గోళము, తులసి చెట్టు అన్నీ పెట్టుకున్నారు. ఇగో ముద్దుగా మామిడి చెట్టు ఉన్నది ఇక్కడ. ఇగో అమ్మవారికి సంబంధించినటువంటి జాగా, అమ్మవారు ఇక్కడే ఉంటారంటారు.
అమ్మవారికి సంబంధించి అమ్మవారు ఏ సమయంలో కనబడుతుంది, ఏ సమయంలో ఈ జాగరంతా కాపాడుకుంటుంది ఏందన్నట్టన్నా? అమ్మవారు వచ్చేసి మరి ఆమె యొక్క జాతరకు సంబంధించి అంటే మాఘశుద్ధ పౌర్ణమి మనం చేసేటువంటి జాతర ఎప్పుడు కానీ ఆమె పుట్టినటువంటి రోజు, మాసము, తర్వాత ఆమెకు గట్టు మీద వదిలినటువంటి సందర్భము, తర్వాత పెళ్ళి, ఇవన్నీ కూడా మాఘమాసంలో అంటే మాఘశుద్ధ పౌర్ణానికి జరిగిన సందర్భం కాబట్టి ఆ మాసము వస్తున్నది అనగానే అంటే మామూలుగా అమ్మవారికి చేసే పండుగలలో ఒకటి పొట్ట పండుగ అని ఒకటి ఉంది, ఆగస్టు కానీ మన జూలైలో చేసేటువంటి పండుగ అప్పుడు దర్శనం ఇస్తుంది. తర్వాత జాతర ఈ మాఘమాసం ఫిబ్రవరి రాగానే ఈ చుట్టుపక్కల ప్రదేశాలలో తిరుగుతూ దర్శనమిస్తుంటే అంటే గుర్తు చేస్తూ ఉంటుంది, నానా వస్తున్నది సమయం వస్తుంది, మరి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అని. అంటే ఇప్పుడు మనకు దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 67% తీసుకున్నారు కాబట్టి ఏర్పాట్లు వాళ్ళు వస్తువులకు మాకు కొనివ్వడం జరుగుతుంది. కానీ జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి పోకముందంతా మేమే పెట్టుకోవాలి, మేమే చేసుకోవాలి కాబట్టి ఆర్థిక వనరులు అప్పుడు లేవు. కాబట్టి మీరు ఇక్కడ టైం మాఘమాసం దగ్గరకు వస్తున్నదనగానే అమ్మవారు మాకు ఇక్కడ చుట్టుపక్కల పొలాలలో కానీ గుళ్ళో కానీ దర్శనం ఇస్తూ మీరు సిద్ధం చేసుకోవాల్సిందిగా మాకు ఆ రకంగా దర్శనం ఇస్తుంటున్నాము. అమ్మవారు ఈ జాగని చాలా పవిత్రంగా కాపాడుకుంటుంది, ఎవ్వరు ఈ దరిదాపులకు రాకుండా చూసుకుంటుంది అని అంటారు కదన్నా, ఎందుకు అలా? అంటే ఇప్పుడు మన మానవ సంబంధాలలో వచ్చేటువంటి మంచి చెడులు అనేటివి ముట్టుడు అనే కార్యక్రమం అవన్నీ ఉంటాయి కాబట్టి అటువంటివి ఏవి కూడా అమ్మవారికి తగలకూడదు, ఆ పరిస్థితులలో మనము ఇక్కడికి రాకూడదు. కాబట్టి ఒకవేళ మా గ్రామానికి సంబంధించిన వారి మా వంశస్థులు కానీ ఎవరైనా కానీ అట్లాంటి తప్పు చేస్తే మాత్రం వాళ్ళని ఊరుకోకుండా ఈ ఏవైతే మనకు ఆ అమ్మవారి రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో వచ్చేసి వాళ్ళని దరిదాపులకు రానియకుండా బయటికి గెదం వేస్తూ ఉంటుంది. అదే మీలాంటి భక్తులు కానీ ఎవరైనా తెలియకుండా వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిగా ఏమనకుండా కాపాడుకుంటుంది. ఎందుకంటే తెలియక చేసినటువంటి పొరపాటు కాబట్టి తప్పైందని మళ్ళీ మొక్కుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సందర్భాలలో ఇట్లాంటి ఆచారం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో అప్పుడు మాకు అవపడుతుంది, తర్వాత వాటిని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుట్ట స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎన్నేళ్ల నుండి మీరు చూస్తున్నారు అన్న? మా తాతల పూర్వీకుల నుంచి ఉన్నటువంటి మేము ఆదివాసులు అనగానే చెట్టు పుట్ట గుట్ట కొలిసేటువంటిది. మా దేవతలకు రూపం అనేది లేదు. మాతృ ఆరాధన అంశాల ప్రకారం మేము ఈ చెట్టులో అడవిలో ఉన్నటువంటి ఏదైనా కదా, గుట్టే కావచ్చు, బండరాయ కావచ్చు, చెట్టే కావచ్చు, దానికి మొక్కడం మా ఆనవాయితీ. కాబట్టి మా దేవుళ్ళకు రూపాలు లేవు కాబట్టి ఇక్కడ వెలిసి ఆమంతటా ఆమె ఇక్కడ స్థలం చూపెట్టింది కాబట్టి ఇక్కడ కొలుసుకోవడం జరుగుతుందమ్మా మొదటి నుంచి పూర్వీకుల నుంచి. మీరు పుట్టేసరికి ఇక్కడంతా ఇదంతా ఉంది. అంటే దీనికి నేపథ్యంలో మీరు అంటే కొంచెం కాంట్రవర్సీ కూడా ఒకటి ఉంది. ఆదాయం పెరిగినా కొద్ది ఎన్నైతే చెట్టుకు దెబ్బలు ఎట్లయితే జరుగుతుందో అట్లనే రావడంతో ఇక్కడ ఇది ఒకప్పుడు మా అన్నయ్య ఇక్కడ టీచర్గా చేసేటప్పుడు చేసినటువంటి వంట గుడిసె. అలాంటి సందర్భంలో ఇవాళ ఈ స్థితిలో ఉన్నది. ఈ మా మధ్యలో ఏదైతే కొంచెం అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మీది మీరే చేసుకోండి, మాది మేమే చేసుకుంటాం అనే సందర్భంలో అట్లా వద్దు నేను అని ఇక్కడ చూపెట్టడం జరిగింది. అంటే మా దేవుళ్ళది ఏంటంటే పెడితే పెళ్లి కొడతాయి, లేకపోతే చావు కొడతాయి అనేది సామెత. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పెట్టిన రోజులు మనల్ని మంచిగా చూసుకుంటుంది, ఏ రకమైన ఇబ్బంది పెట్టకుండా. కానీ మరిచిపోయి పట్టించుకోకపోతే మాత్రం మనని ఎంత ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అమ్మవారు. ఈ కత్తుల సంగతి ఏంటిది? ఈ కత్తులు వచ్చేసి అటువంటి మా పూర్వీకులు వాడినటువంటి అంటే మనం ఇప్పుడు చారిత్రక నేపథ్యం వచ్చేసరికి సమ్మక్కసారలమ్మ జాతర అనగానే కాకతీయ రాజులతో యుద్ధాలు చేసింది అనేది చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిన భక్తులందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి కాకపోతే అప్పటి దానికి సంబంధించిన ఆధారాలు రాతపూర్వకంగా ఎట్లా రామాయణం మహాభారతాలను ఏ విధంగా అయితే లిఖించిందో అలాంటి లిఖించబడ్డటువంటి ఆధారాలు లేవు. కాబట్టి మా పూర్వీకులు అయితే రజాకారులతో అయితే యుద్ధాలు చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అప్పుడు వాడినటువంటి ఈ ఆయుధాలు కత్తులు ముట్టుకోవచ్చు. ఇది రజాకారులతోటి యుద్ధం చేసినప్పటి కత్తి. ఇది ఎంత పెద్దగా ఉన్నది చూడండి, చిన్న పొడుగు కాదు ఇది, 2 గజాలు అంత ఉన్నది, కిందికి మీద దాకా 1 మీటర్ కత్తి అంటారు కదా, అగో అంత పెద్దగా ఉన్నది. ఇది చాలా పెద్ద కత్తి. ఇది ఒక కత్తి, ఇంకొక కత్తి. సమ్మక్క పూర్వీకులు ఈ కత్తితోటి యుద్ధం చేసిండ్రంట రజాకారులతోటి. ఆ కత్తిని ఇంకా వీళ్ళ దగ్గర ఇట్లనే జాగ్రత్త చేసి పెట్టిండ్రు. దీన్ని ఇట్లనే పూజా మందిరంలో ఇట్లా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక్కసారి అమ్మవారు నేనున్నా, మీకు నేను ఇక్కడ ఖచ్చితంగా నిలబడి ఉన్నా, మీరు నన్ను చూసుకోండి, ఎవరిని గుడిసే వాడు అన్నట్టుగా కాదు, ఎవరి కుంపటి వాడు అన్నట్టుగా కాదు, అందరు ఒక తారనే ఉండాలి, అందరు కలిసే నాకు చెయ్యాలి అనే ఆలోచనతో అమ్మవారు వంటింట్లోకి వచ్చి వెలిసినటువంటి జాగ ఇది. ఇక్కడ మీరు అందరూ ఒక్కసారి గట్టిగా దండం పెట్టుకోండి, నేను కూడా దండం పెట్టుకొని బయటికి పోతున్నాను.
అమ్మవారికి సంబంధించిన జాగం చూసినాక అమ్మవారు పెరిగిన ఇల్లు చూసిన తర్వాత ఈడ అమ్మవారు జలకాలు ఆడిన బావి ఉన్నది ఊరగుట్ట పక్కకు ఉద్గుదం పడి ఒక 3 కిలోమీటర్లు అంత నడిచినాము. ఆడికెంచి మెల్లగా వస్తుంటే ఇగో ఏమనే కప్పపిల్ల ఉరికింది నా మొదటికెంచి. ఆడైతే చిన్న చిన్న చేప పిల్లలు గిట్లుండే నేను నడిచేటప్పుడు మొదలు. ఈ నీళ్లు దాటిన కాడికెంచి ఈ చెట్లు ఇదేదైతే ఉన్నదో ఇది పొలిమేరనంట. ఈ పొలిమేర దాటి అవతల బందు పోతే అమ్మవారు స్నానం చేసిన జలకాల బావి మీదికి అమ్మవారు ఉండే చోటు. ఇదంతా మామూలుగా ఊరగుట్ట. బొబ్బెర్ల చేను బాగున్నదమ్మా, మంచిగా కాయలు. పొలాల పంటి పురుగు పుట్రా చెట్రా మస్తుగా ఉంటాయి. మంచిగా చూసుకుంటూ నడుచుకుంటూ పోవాలి. లేకుంటే పాములు తేళ్ళు అన్ని కాళ్ళ ముందుకి పోతుంటాయి. జాగ్రత్తగా పోవాలి. అందుకనే పొలాలలో నడిచేటోళ్ళు ఎవరు ఇట్లా దిక్కులు చూసుకుంటూ పోరు. ఇదో చూసుకుంటే నడుస్తారు. నడుండి అట్లనే మీరు ఇట్లా కిలోమీటర్లు దాటి నీళ్ళకెంచి వచ్చిన తర్వాత ఇగో ఇటు చూడండి ఒకసారి. వెదురు చెట్ల వనమే ఉన్నది. ఇడంతా వాగులు వంకలు అని చదువుతాం కదా మనము మామూలుగా చదివేటప్పుడు. ఎప్పుడన్నా అగో గది ఇడ పక్క నడుస్తున్నది. మొత్తం గుట్ట మీదకి పోతున్నాం మనము. ఒక గుట్టెక్కి గుట్ట దిగినాము. ఈడికెంచి ఇప్పుడు అమ్మవారు జలకాలు ఆడిన బాయికాడికి పోనికి మళ్ళొక దిక్కు పోతున్నాం. ఇగో వెదురు బొంగుల కట్టెలే ఇవన్నీ, వెదురు కట్టెలు. ఓ ఏమనే ఇదంతా మెత్తగా ఉన్నది భూమి. గడ్డి వేసిండ్రు, పచ్చిగుండేనో ఏమో, మొత్తం అంతా గడ్డి వేసిండ్రు. ఇంకా నడుస్తున్నాం. ఒక కథ ఉంటుంది చూడండి. రాజు నడుచుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇక పోతా ఉంటాడు అని చెప్తారు కదా. అగో అట్లా పోతూనే ఉన్నాం. పోంగా సమ్మక్క జలకమాడిన బావిని చూడాలంటే ఉత్తగానే అవుతుందా? కొంచెమన్నా కష్టపడకుండా దొరుకుతుందా అమ్మవారు అని. అందుకని నడిపిస్తుంది అమ్మవారు ఇట్లా. అమ్మవారి జలకాలాడిన బావి వచ్చిందంట. అగో ముందు అందరు పిల్లలు పోతున్నారు చూడండి, కోయల పిల్లలు. వాళ్ళు చెందబోయిన వంశస్థులు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వంశమోళ్ళు అనమాట. అమ్మవారిని ఎవరికైతే అమ్మవారు దొరికిందో, ఎవరైతే అమ్మవారిని ఎంచుకున్నారో ఆ వంశానికి సంబంధించిన చందా వంశీయులు అంటారు వాళ్ళను. వాళ్ళు తీసుకొచ్చిన రెడికి అమ్మవారు జలకాలు ఆడడానికి ఈ బావికి వస్తుండే అక్క. ఈ బావి ఇప్పటికీ ఉంది. ఈ బావిని ఎవరు ముట్టుకోరు, ఎవరన్నా దిగనీయము అని అమ్మవారి కోసం తోడిన బావి ఇది. V6 ప్రేక్షకులందరికీ అమ్మవారు సమ్మక్క జలకాలు ఆడిన బావి ఇది. ఈ బావి నీళ్ళు కొంచెం మా వాళ్ళ మీద కూడా వేయి అన్నట్టు, మా పబ్లిక్ అందరి మీద పడాలి. ఈ బావిని ఎవరు దొవ్విపించిండ్రు, ఏం కథ, ఎందుకు దొవ్విపించిండ్రు? అమ్మవారు తన యొక్క రూపము వారి సంతతి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలవడంతో నేను దేవుని అంశాన్ని గుర్తుపట్టడంతో నేను మీతో ఇమడలేను. అంటే మంచి చెడులు అనేటివి మీ మధ్యలో బాగా ఉంటాయి కాబట్టి నేనేంటో తెలియక ముందు మీరు నన్ను ఒక చెల్లెగా అందరిగా మా కుటుంబ సభ్యులాగా గుర్తించారు. ఇప్పుడు నన్ను దేవునిగా దేవతగా గుర్తించేసరికి నేను మీతో ఇమడలేను కాబట్టి నాకు ఈ దేవరగట్టు మీద ఒక స్థలం ఉంది, అంటే గృహం ఉంది. ఆ గృహం లోపల నన్ను వదిలిపెట్టేసి నాకు అక్కడ పూజాధికారులు కానీ స్నానాధికారులు జపతపాదులు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి నన్ను అక్కడ వదిలిపెట్టి రండి అని చెప్పడంతో మాఘశుద్ధ పౌర్ణమి రోజే ఆ గట్టు మీద వదిలిపెట్టి ప్రతి 2 సంవత్సరాలు అంటే ఇక్కడ బేకపేటలో ప్రతి సంవత్సరం జరిగేది.
జాతర అప్పుడు. కాకపోతే ఈ ఆర్థిక వనరుల లేమి వీటి వల్ల ఇబ్బందులతోటి మేము ప్రతి సంవత్సరం చేయలేం తల్లి, మరి మొక్కుకొని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించుకుంటూ అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి మేడారానికి జాతరను షిఫ్ట్ చేయడం. కానీ ఇప్పుడు మేడారంకి పోవాలి అమ్మవారు అన్నా కూడా వాళ్ళు చిలకలగట్ట మీదకి తీసుకొస్తాం అంటారు కదన్న అమ్మవారిని. మరి చిలకలగట్టు మీదకి అమ్మవారు ఎప్పుడు పోతుంది? అంటే అమ్మవారిని తీసుకువచ్చేది మాఘశుద్ధ పౌర్ణానికి ముందు బుధవారం రోజు, అంటే అమ్మవారిని చిలకలమట్టు నుంచి గద్దెల మీదకి తీసుకువచ్చేటువంటి రోజు గురువారం రోజు సాయంత్రము. అక్కడ ఎప్పుడైతే మేము ఆ పూజారులము, తలపతులము, వడ్డెలము, బోయిలము అందరం కలిసి ఆ గట్టు మీదకి చిలకల గట్టు మీదకి వెళ్ళి అక్కడ పూజాధికారులు నిర్వహించి ఆమెకు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే అమ్మవారిని అందరం 5గురం, మాకు శాస్త్రానికి 3 లేదా 5 గోత్రాల ప్రకంగా 5 పట్టి ఎప్పుడైతే అమ్మవారిని అక్కడ లేపుతామో అప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఒక మెరుపు రూపంలో వెళ్ళిపోతూ ఇక్కడ నుంచి మా బయకపెట్టలో ఉన్న గద్దెల మీద అక్కడ ఒకసారి వెళ్ళి అక్కడ ప్రతి చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి వెంబడి మేడారం వెళ్ళి చిలకల గట్టు మీదకి మేము ఎప్పుడైతే లేపగానే అక్కడికి వచ్చి చేరుకొని మా ద్వారా గద్దెల మీదకి వస్తూ ఉంటుంది ప్రతి జాతర అప్పుడు. ఓయమ్మ చూసిండ్రా, ఈ జాతరకు ఈ అమ్మవారికి ఇంత కథ ఉన్నది. పెద్దన్న, అమ్మవారు ఉండే గుట్ట దేవరగుట్ట మీ ఊళ్ళోనే ఉంది, ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషం. ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ తల్లిని సరళామని ఏరుకుంటాం. మాకు ఏ ఆపద వచ్చినా ఏ హాస్పిటల్ పోయినా కూడా ఇవన్నీ తలిసి పోతే మాకు ఏ ఆటంకం జరగదు, ఏ ఆటంకం ఉండదు, మా ఆటంకం ఉండదు. మంచిగా క్షేమంగా పోయి క్షేమంగానే వస్తాం. కళలో నీళ్ళు కానీ ఏమన్నా ఉన్నా కానీ వచ్చి చెప్పుకుంటుంది. మాకు కూడా ఈ ప్రయత్నం చేసినాం. ఆమెను ముగించి చెప్తాం. వెనకట మా తాతలు తండ్రులు కలిసి ఆమెని మొక్కాలంటే తల కొంగేసి మొక్కేది, ఒక కొంగు తీసుకొని ఇట్లా వేసి మొక్కేది. అంత పావురం తల్లి మీద. చాలా సతీకంతో చేస్తే అమ్మవారు చాలా గట్టిగా చూస్తుంది. నెత్తి మీద కొంగేసుకొని మొక్కే అంత పవర్ఫుల్ అమ్మవారు. అట్లా మొక్కుతాం మేము అమ్మవారిని అని చెప్తున్నారు. ఇది బయ్యక్కపేట దేవరగట్టు, అమ్మవారి మీద ఉండే దేవరగట్టు, కిందున్న జలకాల బావి. ఇది చూపిస్తున్నా కదా, ఒక్కసారి మనం గమనించి చూసినట్టయితే ఎందుకు వెదురు కట్టెలతోటి వెదురు బొంగులతోటి అమ్మవారికి పూజ చేస్తామని అనుకుంటారో కదా చాలామంది. చూడండి, ఈ బావి చుట్టూ కూడా ఒక్క వేరే చెట్టు అనేదే లేదు, వేరే మొక్క అనేదే లేదు. మొత్తం వెదురు చెట్లకు సంబంధించినటువంటి చెట్లే ఉన్నాయి తప్ప వెదురు తప్ప ఇంకొకటి లేదు. అటు ఒక చిన్న పుట్టు ఉన్నది, ఆ పుట్ట నుండి మీదికి పోతే అమ్మవారు ఉండే జాగ ఉంటుందంట. కానీ అంత దూరం మనం వెళ్ళలేము, అది మొత్తం నిలువుగా ఎక్కాల్సినటువంటి గుట్టు ఉంటుంది దేవరగుట్ట. అటు పోకుండా మనం ఇక్కడ వరకు చూసి దండం పెట్టేసి ఈడికేం వెళ్తున్నాము.